అత్తయ్య మనతో లేరన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఎప్పుడైతే అమ్మ చేతి వంటలో కమ్యూనిటీ పోస్ట్ పెట్టానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు కామెంట్స్లో అడుగుతూనే ఉన్నారు చాలామంది. అక్క, అత్తయ్యకి ఏమైంది? మేము రీసెంట్ వీడియోస్లో చూసాము, చాలా హెల్తీగా చలాకీగా యాక్టివ్గా తిరుగుతూనే ఉన్నారు కదా, ఎందుకు సడన్గా ఇలా అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్, అత్తయ్య మా ఇంట్లో ఎలా ఫ్యామిలీ మెంబరో వీడియోస్ ద్వారా మీ ఇంట్లో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. ఇంటర్నల్గా మీరు కనెక్ట్ అయ్యారన్న విషయం నాకు తెలిసింది. అంతా కొంచెం సెటిల్ అయిన తర్వాత, మీ ముందుకి రాగలిగే ధైర్యం వచ్చిన తర్వాత వీడియో చేయాలి అని అనుకున్నాను. సో డెఫినెట్గా ఓపెన్ అప్ అవ్వాలి, అత్తయ్యకి అసలు ఏమైందో మీతో చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అండ్ కొత్త వీడియోస్ షూట్ చేయడం కానీ, పోస్ట్ చేయడం కానీ, అండ్ ఎడిటింగ్ ఇలాంటివన్నీ కూడా వర్క్స్ అన్నీ ఆగిపోయాయి అన్నమాట. తిరుగుతున్న మనిషి మనతో లేనప్పుడు మనం పనులు నార్మల్గా ఎలా చేసుకోలేం కదా. మీకు అమ్మ చేతి వంటలో వచ్చే వీడియోస్ కూడా ప్రీవియస్లీ షూట్ చేసిన వీడియోస్, ప్రీవియస్గా నేను స్కెడ్యూల్ చేసిన వీడియోస్ అన్నమాట. చాలామంది నన్ను కామెంట్స్లో అడగటంతో స్కెడ్యూల్ చేసిన వీడియోస్ని చిన్నగా పోస్ట్ చేస్తున్నాను. అసలు అత్తయ్యకి ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అనేది మీతో చెప్పాలి. అత్తయ్య డెత్ కాజ్ వచ్చేసి డెంగ్యూ అన్నమాట. డెంగ్యూతో చనిపోయారు. డెంగ్యూతో ఇంత సివియర్గా, ఇంత సీరియస్గా డెత్ వరకు వెళ్తారని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సిచ్యువేషన్ని తలుచుకుంటేనే దాన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. జనరల్గా డెంగ్యూలో మనకి ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి, అవి ఎక్కించినా, ప్లాస్మా ఎక్కించినా రికవరీ అవుతారు అని మనందరికీ తెలుసు. సో అలానే మేము మళ్ళీ తిరిగి అత్తయ్య ఇంటికి వచ్చేస్తారు అని అనుకున్నాము. ఎందుకంటే అత్తయ్యకి బాగా సివియర్గా, సీరియస్గా చివరి కండిషన్లో మేము హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. డే 1 నుంచి కూడా, ఇనీషియల్ స్టేజెస్ నుంచి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ఉన్నామన్నమాట. మేము అత్తయ్యని జాయిన్ చేసింది, తనకి డెంగ్యూ ఫీవర్ అటాక్ అయింది అని టెస్ట్లో తెలిసింది ఫిబ్రవరి 16న మార్నింగ్ కొంచెం నీరసంగా ఉంది, మంచం మించి లేవట్లేదు అని చెప్పేసి మామయ్య ఫోన్ చేస్తే, అంటే ఊర్లో డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయని మాకు తెలుసు కాబట్టి ఇంక ఇమీడియట్గా అసలు ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అడ్మిట్ చేసి టెస్ట్ చేపిస్తే డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశామన్నమాట. మెడిసిన్ ఇస్తూనే ఉన్నారు, సిలైన్ పెడుతూనే ఉన్నారు. ఫిబ్రవరి 16th ఫ్రైడే జాయిన్ చేశాము. ఆ రోజంతా బాగానే ఉంది, నార్మల్ స్టేజ్లోనే ఉన్నారు. 17th ప్లేట్లెట్స్ అనేవి 70,000కి పడిపోయాయి. బట్ అది నార్మల్ కండిషనే, ప్లేట్లెట్స్ ఇమీడియట్గా పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజైతే ప్లేట్లెట్స్ పెట్టలేదు. నెక్స్ట్ డే 17th వరకు కూడా కొంచెం బాగానే ఉన్నారు, తిరుగుతున్నారు, ఫుడ్ అది తీసుకుంటున్నారు. 18th నెక్స్ట్ సండే అన్నమాట. సండే ఈవినింగ్కి, సండేకి మళ్ళీ టెస్ట్ చేపిస్తే ప్లేట్లెట్స్ అనేవి 30Kకి పడిపోయాయి. సరే, ఇమీడియట్గా పడిపోతున్నాయి. ఈవినింగ్కి బాగా కొంచెం నీరసంగా అయిపోయి అన్కాన్షియస్ అయిపోవటం, చేతులు కాళ్ళు షివర్ అయిపోవటం, కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోవటం, ఇట్లా అవటం వల్ల ఇమీడియట్గా ఐసీయూకి షిఫ్ట్ చేసేసి ప్లేట్లెట్స్ అనేవి ఎక్కించడం స్టార్ట్ చేశారు. సండే రోజు ప్లేట్లెట్స్ స్టార్ట్ చేశారనమాట ఎక్కించడం. ఆ తర్వాత నెక్స్ట్ డేకి కూడా రికవరీ అవ్వట్లేదు, ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నా కూడా ఇంక్రీజ్ అవ్వట్లేదు అనమాట. ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవ్వకపోయేసరికి ఎందుకు ఇట్లా అవుతుంది అనేది బ్యాక్ ఎండ్లో చూసుకుంటూనే ఉన్నారు. మా హస్బెండ్ యాక్చువల్గా డాక్టర్ అనమాట, మానిటర్ చేసుకుంటూనే ఉన్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మండేకి ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవ్వకపోవడంతో పాటు లివర్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయింది. సో లివర్ డ్యామేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మెడిసిన్ ఇంప్రూవ్మెంట్ చేశారు అండ్ ప్లేట్లెట్స్ కూడా తరువుగా ఎక్కిస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడ నర్సరావుపేటలో
మా చెల్లి వాళ్ళు ఉంటారనమాట. సో అక్కడ జాయిన్ చేశారు ఫస్ట్ హాస్పిటల్లో. ఇంప్రూవ్మెంట్ లేకపోయేసరికి హైదరాబాద్కి షిఫ్ట్ చేయాలని అనుకున్నాము. సో ట్యూస్డే ఆఫ్టర్నూన్కి ప్లేట్లెట్స్ అనేవి ఎక్కించి హాస్పిటల్కి ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ చేసామన్నమాట. అపోలోలో జాయిన్ చేసాము. గ్లూకోజ్ లెవెల్స్ అనేవి డౌన్ అయ్యి గుర్తుపట్టడం తగ్గిపోయిందనమాట తనలో. సో మనిషిని గుర్తుపట్టలేకపోయారు. ఇమ్మీడియట్గా గ్లూకోజ్ ఎక్కించగానే మళ్ళీ రికవరీ అయ్యి గుర్తుపట్టడం, మాట్లాడటం, మా వారితో కూడా పలకరించడం ఇవన్నీ చేశారనమాట. ఇంకా తర్వాత ఇన్ని చేసినా కూడా ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనేది అయిపోయింది. కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సో హైదరాబాద్కి షిఫ్ట్ చేసిన తర్వాత నైట్ వెంటిలేటర్ మీద పెట్టేశారు. ఇమీడియట్గా ఒక 2-3 అవర్స్లోనే బాగా ఇంటర్నల్ డ్యామేజ్ అనేది బాగా ఎక్కువగా అయిపోయింది. సో వెంటిలేటర్ మీద ఇమీడియట్గా పెట్టేశారు. వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారనమాట. అయినా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది పెద్దగా ఏమీ కనిపించలేదు. మెయిన్గా ప్లేట్లెట్స్ అనేవి అసలు ఇంక్రీజ్ అవ్వట్లేదు. వెడ్నెస్డే ఆఫ్టర్నూన్కి ఫస్ట్ టైం కార్డియాక్ అరెస్ట్ వచ్చేసింది. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చిన్నగా రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయినా అస్సలు నో రెస్పాన్స్ అనమాట. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి కూడా అన్కాన్షియస్లో ఉన్నారు అత్తయ్య. సో మాట్లాడటం, పలకటం ఏమీ లేదు. అప్పటికే ఆల్మోస్ట్ హోప్స్ అనేవి చాలా వరకు వదిలేసినా కూడా అసలు ఒక్క ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి చివరాఖరి వరకు ట్రై చేశారు. బట్ ఇది చాలా రేర్ కేస్ అట. 1,00,000లో ఒకరికి ఇలా అవుతుంది. సో ఇలాంటి కేసులో ఎన్ని చేసినా ఏం చేసినా కూడా రికవరీ చేయలేము, మనిషిని బ్రతికించలేము అని చెప్పేసి అన్నారు. ఆ కండిషన్ అలాంటిది. కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయాయి కదా. సో డయాలసిస్ ప్రాసెస్లో ఏదో రీఫిల్టరింగ్ సంథింగ్ ఏదో చేశారండి. అంటే బ్లడ్ మొత్తం కూడా లోపల పాయిజనస్గా ఉన్న బ్లడ్ మొత్తాన్ని కూడా తీసేసి కొత్త బ్లడ్ ఎక్కించడానికి ట్రై చేశారు. సో అదేదో ట్రీట్మెంట్ అంట. ఫైనల్ హోప్తో ఆ ట్రీట్మెంట్ ఏదో చేయించారు. అప్పుడు కూడా 2 times కార్డియాక్ అరెస్ట్ వచ్చేసరికి ఇంకా యూజ్ ఉండదు అని చెప్పేసి వెంటిలేటర్ నుంచి తీసేశారనమాట. అత్తయ్య చనిపోయింది థర్స్డే ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి. ఇంకా తర్వాత మా ఊరికి షిఫ్ట్ చేసేసాము. అంతే. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అత్తయ్యతో చాలాసార్లు మాట్లాడాము. మళ్ళీ తిరిగి మీరు ఇంటికి వచ్చేస్తారు, ఏమీ కంగారు పడకండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిపోయిన తర్వాతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, జ్యూసెస్ అవి బాగా తాగాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. నాకు చెల్లికి అంటే తన్ని చూసుకోవడానికి టైము ఒకవేళ దొరకకపోతే అమ్మ కూడా తీసుకువెళ్ళి అక్కడ నేను ఉంచుకుంటాను, ఒక 1 రోజులు చూసుకుంటాను అత్తయ్యని. మళ్ళీ రికవరీ అయిన తర్వాత పంపిస్తాను అని చెప్పేసి అన్నారనమాట. మేము అంటే ఈ ఫైనల్ స్టేజ్కి ఇలా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తిరిగి ఇంటికి వచ్చేస్తారని అనుకున్నాం. ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ చేసే వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇంటర్నల్గా డ్యామేజ్ అయిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది అంతా కూడా. కానీ మనం ఏం చేయలేం కదా. ఏదో అత్తయ్యకి టైం అయిపోయింది, వెళ్ళిపోవడానికి ఇది ఒక స్మాల్ రీజన్ దేవుడు పెట్టాడు అని అనిపిస్తుంది ఆలోచిస్తూ ఉంటే. అత్తయ్య ఎప్పుడూ కూడా పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఏదైనా వండి పెడితే ఆనందం అన్నమాట. వాళ్ళు ఇష్టంగా తింటే ఆనందం. తనతో పాటు తన పిల్లలు వచ్చి స్పెండ్ చేస్తే ఆనందం. అంతేగాని స్పెషల్గా లగ్జరీ లైఫ్ అనుభవించాలనో, ఎక్కడెక్కడికో తిరగాలనో, ఏవేవో కొనాలనో ఇట్లా ఎప్పుడు అనుకోరు. మహా అయితే ఒక 5-10 ఏళ్ల నుంచి కొద్దిగా కష్టం లేకుండా ఉండగలుగుతున్నారు అంతే. అంతకుముందు వరకు కష్టపడి
పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. సో అది ఎప్పటికీ కూడా మర్చిపోలేని విషయం. ఓవర్కమ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఎనీవే జరిగే వాటిని మనం ఆపలేం కదా. బట్ మన లైఫ్లో జరిగే చాలా విషయాలు మనల్ని బాగా థింక్ చేసే విధంగా చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మన లైఫ్ని చేంజ్ చేసే ఆలోచనల్ని తీసుకొచ్చే విధంగా ఉంటూ ఉంటాయి. సో అలాగే ఓవర్కమ్ అవ్వాలి అని అనుకుంటున్నాము మా ఫ్యామిలీ అంతా కూడా. ఇది చాలా చాలా పెద్ద లాస్. ఎందుకంటే తిరిగే మనిషి వెళ్ళిపోవడం అనేది ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేరు. ఆల్రెడీ ఏజ్ అయిపోయినా లేదా ఏదో హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా చాలా రోజుల నుంచి దాన్ని ఓవర్కమ్ చేయడం చాలా ఈజీ. కానీ ఏజ్ ఇంకా అయిపోకుండా తిరుగుతూ ఉన్న మనిషి వెళ్ళటం అనేది చాలా కష్టంగా ఉంటుంది తీసుకోవటం. బట్ లైఫ్ మస్ట్ గో ఆన్ కదా. అత్తయ్యకి 55 to 57 ఏజ్ ఉంటుంది, అంతే. చిన్న ఏజే. చాలామందికి మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, మనిషి వెళ్ళిపోయాకే వాళ్ళ లోటు అనేది అర్థమవుతుంది. సో అందుకే మనిషి ఉన్నప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో గడపటం, వాళ్ళతో మాట్లాడటం లాంటివి చేస్తూ ఉండాలి. ఆ విషయంలో చెప్పాలి అంటే అత్తయ్య ఏది మిస్ అవ్వలేదనే చెప్పచ్చు. ఒకటే బాధ ఏంటంటే ఇప్పుడు ఆవిడకి రిటైర్మెంట్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ స్టేజ్ని ఫుల్ఫిల్గా అనుభవించకుండా పోయారే అని బాధ, అంతే. ఏది మన చేతుల్లో ఉండదు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అంతా ఆ పైవాడి నిర్ణయం. ఎప్పుడు తీసుకువెళ్ళాలనుకుంటే అప్పుడు తీసుకువెళ్ళిపోతాడు. అది ఎవరైనా సరే అంతే కదా. ప్రతి ఇంట్లో కూడా ఉమెన్ అనేది, ఒక మహిళ తెలియకుండానే, ఎవరికి బయటికి కనిపించకుండానే ఆ ఫ్యామిలీ యొక్క ఇంప్రూవ్మెంట్కి కానీ లేకపోతే ఎదుగుదలకి కానీ ఒక బ్యాక్ బోన్లా ఉంటూ ఉంటారు. అది ఎవరు గమనించరు కూడా. కానీ ఆ ఉమెన్ లేకపోతే ఆ ఇల్లు ఉండదు. ఫ్యామిలీ యొక్క గ్రోత్ అంతా కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి, తక్కువ చేసి చూడొద్దు. వాళ్ళు తెలియకుండానే కనిపించకుండానే ఇంటికి చాలా చేస్తారు. మన లైఫ్లో జరిగే ఎన్నో విషయాలు, మనకి ఎదురయ్యే సంఘటనలు మన లైఫ్లో మార్పులకి దోహదం చేస్తూ ఉంటాయి, మన లైఫ్లో జరిగే మార్పులకి కారణమవుతూ ఉంటాయి. ప్రతి 10 ఏళ్లలో కూడా మన జీవితాల్లో కానీ లేదంటే ప్రపంచంలో కానీ మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనం ఒక తృప్తికరమైన జీవితాన్ని అనుభవించాలి. మనకి నచ్చినవి చేయాలి, మనకి నచ్చినట్టుగా ఉండాలి, ఫ్యామిలీతో బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. రేపొద్దున్న కావాలన్నా కూడా రారు కదా ఎవరు. సో ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. మనం ఏదో హడావిడి పడుతూ కంగారు పడుతూ పరుగుల మీద జీవితాన్ని నడుపుతూ ఉంటాము. కానీ రేపు ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి తెలియదు, ఎవరి చేతుల్లోనే ఉండదు. సో ఉన్నంతకాలం కూడా హ్యాపీగా ఉండాలి, రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో జరిగిపోయిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ బాధపడే కన్నా ముందు ఏం జరగాలి అనేది ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. పనిలో బిజీ అవ్వాలి అనుకుంటున్నాను. పనిలో పడితేనే కదా అన్నీ గుర్తుకు రాకుండా ఉంటాయి. ఎస్, డెఫినెట్గా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. జరిగిన విషయాల్ని మన మనసులో పెట్టుకొని అందులో అసలు ఏం తప్పిదాలు జరిగాయి, వేటి గురించి మనం రిగ్రెట్ ఫీల్ అవుతున్నాము అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. హోప్ ఎవ్రీథింగ్ కూడా నార్మల్ అయిపోవాలని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సో అత్తయ్య గురించి ఆలోచించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలామంది అడుగుతున్నారు, మీకు ఆన్సర్ చేయాలి, ఓపెన్ అప్ అవ్వాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఉంటాను.